గారితో మాట్లాడదాం. సుజాత గారు, మొత్తానికి ఇక్కడ బీజేపీ వెనకుందని ఒక వాదన, సరే బీఆర్ఎస్కి సానుభూతి రాబోతుందా అనేది ఇంకో వాదన. అయితే అసలు బడే బాయ్ అని ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని సంబోధించారో ఆ తర్వాత ఈ అరెస్ట్కి లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ బీజేపీ కలిసే చేస్తున్నాయి అనేది బీఆర్ఎస్లో పెద్ద చర్చ. కాంగ్రెస్ బీజేపీ కలిసే చేస్తున్నాయని మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న సోదరులకి అలాగే మీకు ప్రేక్షకులకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుంచుకోవాలి. బడే బాయ్ అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగానే వీళ్ళ చీకటి ఒప్పందాలో లేకపోతే చీకటి వ్యవహారమో గల్లీ మే కుస్తీ ఢిల్లీ మే దోస్తీ అనే విధంగా ఉండాలి అనుకుంటే ప్రజల సాక్షిగా ఇంత పెద్ద సభలో ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి అవసరం లేకుంటుండే. రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిండ్రు, నా రాష్ట్రానికి రావాల్సిన హక్కుల్ని అడిగేటప్పుడు డెఫినెట్ గా ఆయన ప్రధాని కాబట్టి అన్నగా వ్యవహరిస్తాం, మేము ముఖ్యమంత్రి కాబట్టి తమ్ముడుగా వ్యవహరిస్తాం. ఏ రాష్ట్రం హక్కులు అడగడానికి ఆ రాష్ట్రం నాయకులు చొరవ తీసుకోవాలి. రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు నేను ఎడమొహం పెడమొహం పెట్టుకొని కూర్చుంటే నష్టపోయేది మీరిద్దరు రాజకీయ పార్టీలు నష్టపోవడం ఏముండదు, ప్రజలు కదా నష్టపోయేది. మరి ఆ ప్రజల్ని మన మధ్యలో ప్రజల్ని నలగబెట్టడానికి లేదా ప్రజలకు నష్టం చేసే పని ఎందుకు చేయాలి? రాజకీయమే, పార్టీలే, ప్రజాప్రభుత్వమే. ఇవి మూడు క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. దీనికి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పోతుంటది. కాంగ్రెస్ లో చేపించినటువంటి విషయం అని ఇందాక బీఆర్ఎస్ సోదరుడు ఏదో చెప్తున్నాడు, కాంగ్రెస్ బీజేపీ కలిసి అరెస్ట్ చేయించిందంట. అసలు మాకేం సంబంధం? డే 1 నుంచి మీరు ఇందాక అడిగారు కదా, ఎమ్మెల్యే కాదండి ఎంపీ, బీజేపీ ఎంపీ ఢిల్లీ సాక్షిగా బయట పెట్టినటువంటి విషయం మనకు తెలిసింది. వీళ్ళు దోనోంకే బీచ్ మే తిస్రోంకా ఏంది అన్నట్టు అసలు మాకేం సంబంధం ఈ ఇష్యూలో? మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేసిండ్రో బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఎవరిని పడితే వాళ్ళని యాడ్ చేస్తున్నారేమో కాస్త అవి డిలీట్ చేసుకోండి. మీకు ఇన్బాక్స్ నిండిపోయినట్టుంది ఫ్రస్ట్రేషన్ తో. ఆ ఇన్బాక్స్ లో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ఫస్ట్ డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకుంటే ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ మాటలు వస్తాయి. హరీష్ రావు గారు కూడా సుజాత గారు నిన్న హరీష్ రావు గారు కూడా అదే చెప్పారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఆయన పిలుపునిచ్చారు. ఒకటండి, ఇక్కడ అంటే మధ్యలో ఉన్న బీఆర్ఎస్ ని పక్కన పెట్టి రెండు నేషనల్ పార్టీలు నువ్వా నేనా అని చూసుకోవడానికి రెడీ అయ్యాయి అనేది ఈరోజు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న వాదన. కాంగ్రెస్ అండ్ బీజేపీ అండి, ఇవి ఎవరి వ్యూహం వాళ్ళది ఉంటది. ఇది కాంగ్రెస్ వ్యూహం. కాంగ్రెస్ తెలంగాణలో ఒక్క చోట లేదు కదా, భారతదేశం మొత్తం ఉంది. రేపు మోడీతో ఢీ కొడుతున్నది మేమే కాబట్టి మాకుంటదా మీకుంటదా? ఈరోజు రాష్ట్రంలో ఓడిపోయినరు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కనీసం మీ ఆఫీసులు ఉన్న ఆఫీసులు కూడా ఖాళీ చేసే పరిస్థితికి, రెంటల్ కట్టనని పరిస్థితికి వచ్చినటువంటి బీఆర్ఎస్ అంటే కట్టలేదు, పరిస్థితికి రాలేదు. మాకేం అవసరం, ఇక్కడనే లేము, ఇంకెక్కడ పోతాం మేమని అన్ని బంగ్లాలు ఖాళీ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చిర్రు. డబ్బులు బోల్డర్లు ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. తెలంగాణ దోపిడీ చేసిన ధనమంతా బీఆర్ఎస్ నాయకుల దగ్గరనే కదా ఉన్నాయి, ఆ కుటుంబం దగ్గరనే. నిన్న ఎవరో అంటున్నారు, నిన్న సోషల్ మీడియాలో పెడుతున్నారు, కవితతో పాటు ఇల్లు చాలా బాగుంది, 200 కోట్లు పెట్టి కట్టిన ఇల్లు, దాని మీద కూడా ఈడీ సోదా చేస్తే బాగుండు. ఏం సోదాలు చేసిర్రు? 6 బృందాలుగా విడిపోయి ఆమె ఆస్తుల మీదనో వాళ్ళ కుటుంబ సభ్యుల మీదనో సోదాలు చేసిండ్రు. కొండను తవ్వి ఎలకను పట్టిండ్రు. కవితను తీసుకుపోతారని ముందే తెలుసు. దాంతో పాటు ఈడీ దిగినప్పుడు డెఫినెట్ గా ఆమె ఆస్తుల వివరాలు కానీ ఇంకేమన్నా ఒక్కటన్నా బయటకు వచ్చినాయా? నిన్న ఏం రాలేదు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ తో బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి డ్రామా. 100% సుజాత గారు, ఒకటి, మీరు మహిళగా ఉన్నారు, మీరు ఉద్యమ సమయం దగ్గర నుంచి ఉన్నారు, పార్టీ రాజకీయ నాయకురాలుగా పనిచేస్తున్నారు. తెలంగాణలో మహిళల పట్ల ఉండే ఆ సెన్సిటివ్నెస్ అనేది కొంచెం మనకి ఇక్కడ బతుకమ్మ కానీ మహిళా బేస్డ్ కానీ అనేక ఫెస్టివల్స్ కానీ ఆ రెస్పెక్ట్ కానీ ముఖ్యంగా ఆడపిల్లలకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఒక ఆడపిల్ల, అది కూడా కేసీఆర్ గారి ఇంటి బిడ్డని అరెస్ట్ చేయడం అనేది రేపు పార్లమెంట్ ఎన్నికల వాళ్ళకి ప్లస్ కాదంటారా? అసలు ఒక్కసారి కేసీఆర్ బిడ్డ అని అంటే తెలంగాణలో ఉన్న మిగతా 2.5 కోట్ల మంది మహిళలకు ఆ గౌరవం ఉండొద్దా? కేసీఆర్ బిడ్డకే దక్కాలా? నేను ఫస్ట్ టైం అడుగుతున్నాను. ఇదేమన్నా చిన్న ఇష్యూలోనా? ఇది అసలు లిక్కర్ వ్యాపారం. ఆల్రెడీ ఇందాకనే మీరు కూడా చెప్పారు, తెలంగాణనే బోల్డ్ అంత లిక్కర్ ఆదాయం ఉంటుండే. తెలంగాణలో బీఆర్ఎస్ విచ్చల విడిగా లిక్కర్ లైసెన్సులు ఇచ్చి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని
తాగుబోతుల రాష్ట్రంగా మార్చినా మనకు తెలుసు. ఇక్కడ కాకుండా మళ్ళీ దేశం నడిబొడ్డులో చేసినటువంటి వ్యవహారం. దీని మీద ఎవరన్నా సంతృప్తిగా ఉంటారా, లేకపోతే దీని మీద ఎవరన్నా విచారం వ్యక్తం చేస్తారా, లేకపోతే ఆడబిడ్డని జాలి చూపిస్తారు? వ్యాపారం చేసినప్పుడు వ్యాపారంలో తప్పిదాలు జరిగి అది కూడా మనీ లాండరింగ్ అనేది పెద్ద ఇష్యూ. గతం 2 సంవత్సరాలు 2022 నుంచి నడుస్తోంది ఈ లొల్లి. 2022 నుంచి నడుస్తున్న లొల్లిలో కొత్తగా ప్రజలకు వీరి మీద వచ్చినటువంటి సానుభూతి ఏంది? ఇంకా తెలంగాణ ప్రజలు ధైర్యంగా అంటూనే ఏ ఉన్నారు. మాట కమ్మాట ఆవిడ ధైర్యంగా పిడికిలు బిగించి అందరికి పిడికిలు చూయించి ఆవిడ వెళ్ళారు కదా. అయితే పిడికిలు బిగిస్తే నేను తప్పులు చేసినా నేను ఎట్లానో అట్లా మా నాన్న ఉన్నాడు రక్షించుకోవడానికి నేను బయటకు వస్తానని చెప్పినట్టే కనబడింది. కానీ నేను తప్పు చేసిన ఒక్కటి అడుగుతానండి, వారి మీద సానుభూతి రావాలంటే ముందుగా ఎవరు స్పందించాలి? మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న భార్య వదినే ఉంది, మరి ఆమె స్పందించి బయటికి వచ్చి ఆడపడుచు వెళ్తోందని కనీసం సాగనంపడానికో సానుభూతి తెలపడానికో వచ్చిందా? కవిత వాళ్ళ అమ్మ ఉంది, ఆవిడ ఎక్కడైనా కనబడిందా నిన్న మొత్తం ఎపిసోడ్ లో? కనబడలేదు. ఎందుకు? ఆ మాత్రం కూతురింటి దగ్గరికి బయటన్నా నిలబడొచ్చు కదా, లోపల రానియకపోతే. ఎక్కడన్నా కనబడిందా? కార్యకర్తలే గగ్గోలు పెట్టి పాపం ఆ కార్యకర్తలు అమాయకులు కదా, ఆ అమాయకుల్ని వాడుకునేటటువంటి బలి చేస్తున్నటువంటి ఈ 2 రాజకీయ పార్టీలు ధర్నా చేయమంటారు, దీక్షలు చేయమంటారు, గొడవలు చేయమంటారు. రేపు పొద్దున అవసరమైతే తెలంగాణలో కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టాలి కాబట్టి రాస్తారోకోలు చేసి ఏమన్నా అలజడిలు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. రైట్. అసలు నేను ఒకటి అడుగుతున్నా అండి, వాళ్ళ కుటుంబ సభ్యులే మహిళలు ఎవరు కూడా సానుభూతి తెలపకపోతే తెలంగాణ ప్రజల సగం ఎందుకు సానుభూతి తెలపాలి చెప్పండి? నరేష్ గారిని అడుగుదాం. నరేష్ గారు, కాళ సుజాత గారు కొత్త పాయింట్ రైజ్ చేశారు. కానివ్వండి, జాగృతి పేరిట గాని తెలంగాణ బతుకమ్మ చీరల పేరిట వందలాది వేలాది కోట్లు స్కామ్ చేసి జాగృతి నుంచి రిలీజ్ చేసుకున్నటువంటి విషయం మనం మర్చిపోదు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని విశ్వాసాన్ని దెబ్బతీసి 50 రూపాయల చీర ఇచ్చి 500 1000 రూపాయలని అకౌంట్ లో వేసుకున్నటువంటి రైట్.